ఫస్ట్ దిశలో డీజీపీగా జితేందర్ అంటూ డీజీపీ బాధ్యతలు చేపడుతున్న జితేందర్ రాష్ట్ర నూతన డీజీపీగా ఐపీఎస్ ఆఫీసర్ జితేందర్ ను ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి. అనంతరం సచివాలయంలో ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ డీజీపీగా వ్యవహరించిన రవి గుప్తాకు హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి బాధ్యతలు ప్రభుత్వం అప్పగించింది. 1992 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన జితేందర్ డీజీపీ హోదాలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉంటూనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జనరల్ గా అదనపు బాధ్యతలను నిర్వహించారు అంటూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖ స్పెషల్ సిఎస్ గా రవి గుప్తా, డీజీపీగా ఇంకా జితేందర్. ఈ జితేందర్ 1992 ఐపీఎస్ బ్యాచ్ కి చెందినటువంటి వ్యక్తి. సో డీజీపీ హోదాలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉంటూనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలు కూడా నిర్వహించారు అని చెప్పేసి చెప్పినటువంటి వార్త. సో 15 మంది ఐపీఎస్ లు బదిలీ, ఏసీబీ డీజీ సివి ఆనంద్ కు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు బాధ్యతలు అంటూ 15 మంది ఐపీఎస్ లు కూడా బదిలీలకు సంబంధించినటువంటి వార్త ఇది. సో ఇక్కడ చూడండి ఒకసారి, పరిహారం ఫైనల్, రైతులతో మాట్లాడాకే పరిహారం ఫైనల్ అని చెప్పి అధికారులు మానవీయ కోణంలో ఆలోచించాలి, వీలైనంత ఎక్కువగా వారికి అందేలా చూడాలి, రైతులకు అన్యాయం జరగకుండా చూసుకోవాలి. దక్షిణ ఉత్తర భాగాలకు ఒకే ఎన్హెచ్ నెంబర్, ఇందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సైతం ఆమోదం. ఆఫీసర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులపై సమీక్ష.